వేసవి సెలవులు వస్తే చిన్నారులకు పండగ. హేమయి, రిషబ్, ఆరుషి ఇద్దు కూడా ఇలానే సంతోషంగా గడిపారు. మరింత ఆనందంగా గడిపేందుకు చార్మినార్ వద్ద ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం అంతా ఆనందంగా గడిపారు. ఆదివారం ఏం చెయ్యాలో కూడా పిల్లలంతా ముందే ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఉదయం లేచిన వెంటనే తొందరగా రెడీ అవ్వాలి అని కూడా అనుకున్నారు. కానీ చిన్నారులు ఒకటి తలిస్తే విధి మరోలా ఉంది. అగ్నికీలలు విరుచుకుపడ్డాయి. దట్టమైన పొగలు అల్లుకున్నాయి. కళ్ల ముందే చిన్నారుల ఊపిరి ఆగిపోయింది. 17 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చార్మినార్కు వెళ్లిన వాళ్ళు ఎవరైనా అక్కడ ముత్యాలు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అలా దశాబ్దాలుగా ముత్యాల వ్యాపారం చేస్తున్నారు రాజేందర్ మోదీ కుటుంబ సభ్యులు. చార్మినార్కు కూతవేటు దూరంలో కనిపించే మోదీ పర్ల్స్, కృష్ణా పర్ల్స్ షాపులు వీళ్లవే. కింద షాపులుంటాయి, పైన వీళ్లు నివసిస్తారు. అసలే పాత బస్తీ. రోడ్లు మాత్రమే కాదు, షాపులు, ఇళ్లు కూడా ఇరుగ్గానే ఉంటాయి. కృష్ణా పర్ల్స్ షాపులు ఉన్న గుల్జర్ హౌస్ ప్రాంగణం కూడా అలాంటిదే. వేసవి సెలవులు కావటంతో బంధువులంతా వచ్చారు. ఇల్లంతా కలకల్లాడుతోంది. శనివారం అంతా అందరూ సంతోషంగా గడిపారు. ఆదివారం ఎక్కడికి వెళ్లాలో కూడా నిర్ణయించుకున్నారు. రాత్రి భోజనాలు చేసి ఆనందంగా పడుకున్నారు. కానీ మృత్యువు వెంటాడుతోందని వాళ్లకి తెలీదు. తెల్లారేసరికి పరిస్థితి మొత్తం తలకిందులవుతుందని కలలో కూడా ఊహించలేకపోయారు. ఉదయం 6 గంటలు ఒక్కసారిగా కరెంట్ మెయిన్ మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో కళ్ల ముందే దట్టమైన పొగలు అలుముకున్నాయి. మొదటి అంతస్తులో అంతా నిద్రపోతున్నారు. ఏం జరుగుతుందో గమనించేలోపే దట్టమైన పొగలు ఇల్లంతా వ్యాపించాయి. దీంతో అంతా ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యారు. ఎవ్వరికీ ఏం అర్థం కాలేదు. ప్రమాదం జరిగిందని మాత్రం తెలుసుకున్నారు. అంతా హాహాకారాలు చేశారు. షాపు పక్కనే 2 మీటర్ల వెడల్పైన దారి ఉంది. గుల్జర్ హౌస్ లోకి వెళ్లాలంటే అదే దారి. లోపలికి వెళ్తే సొరంగం లాంటి మార్గం కనిపిస్తుంది. అక్కడి నుంచి పైకి వెళ్లాలంటే మీటర్ వెడల్పు ఉన్న స్టేర్ కేస్ మాత్రమే ఉంది. దీనికి తోడు 3 వైపులు మూసేసి ఉంది. ముందు భాగంలో కూడా ఎంట్రన్స్ వద్ద పెద్ద షట్టర్ను ఏర్పాటు చేశారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే తప్పించుకోలేకపోయారు. చుట్టూ చీకటి, అంతా పొగ. ఎటు పోవాలో కూడా తెలియదు. ఉదయం 6:16 అగ్నిమాపక కేంద్రానికి ఎవరో కాల్ చేశారు. ఆఘమేఘాల మీద సిబ్బంది గుల్జార్ హౌస్ కు చేరుకున్నారు. ఓవైపు మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూనే మరోవైపు లోపలికి ఎలా వెళ్లాలో ఆలోచించారు. మెట్ల మార్గం మొత్తం పొగతో నిండిపోయింది. లోపలి నుంచి అగ్నికీలలు కనిపిస్తున్నాయి. వెంటనే వెనక వైపునకు పరుగులు తీశారు. అడ్డంగా ఒక గోడ కనిపిస్తే దాన్ని పగలగొట్టి పెద్ద రంధ్రం చేశారు. అది కిచెన్. వెంటనే ఆ పొగను ఆ రంధ్రం నుంచి బయటకు పంపించే ఏర్పాటు చేశారు. పేలే ప్రమాదం ఉన్న గ్యాస్ సిలిండర్ లాంటి వస్తువుల్ని బయటకు విసిరేశారు. పొగలు తగ్గుముఖం పట్టడంతో వెంటనే ఇంట్లో ఉన్న వాళ్లను రక్షించే ప్రయత్నం చేశారు. 2వ అంతస్తులో ఉన్న మరో 4 కుటుంబ సభ్యులు ముందు భాగం నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. ఊపిరాడక కొంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్ని హుటాహుటిన యశోదా హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, డిఆర్డీఓ హాస్పిటల్స్ కు తరలించారు. ఘటనా స్థలంలో కొంతమంది మృత్యువాత పడగా మరికొంతమంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉండటం కలిచివేస్తోంది. 2 ఏళ్ల ఇరాజ్, 3 ఏళ్ల ఆరుషి, 4 ఏళ్ల రిషబ్, 7.5 వయసున్న ప్రథమ్, 3 ఏళ్ల అనుయాన్, 4 ఏళ్ల ఇద్దు, 7 ఏళ్ల హేమాయి మృతి చెందారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన 7 చిన్నారులు మృతి చెందటం ఆ కుటుంబంతో పాటు స్థానికుల్ని విషాదంలో ముంచెత్తింది. ఇలా ఊహించని పెను ప్రమాదంతో హైదరాబాద్ నిద్రలేచింది. ప్రమాద తీవ్రత పెరగటానికి షాప్లో ఫర్నిచర్ కూడా ఒక కారణం అంటున్నారు ఫైర్ డీజీ వై నాగిరెడ్డి. అక్కడ ఉన్నటువంటి 2 షాపులు కూడా కంప్లీట్గా కాలిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం కూడా వుడెన్ ప్యానెల్ తోటి డెకరేట్ చేసినారని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క వుడెన్ ప్యానెల్స్ అన్ని కాలి మంటలు బాగా వ్యాప్తి చెందడం జరిగింది. ఏసీ కంప్రెషన్ పేలి ప్రమాదం జరిగిందనే వాదనను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. విద్యుత్ మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారికంగా ప్రకటించారు. As of now, the DFO and the fire department, they are telling it is due to short circuit. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఇళ్లన్నీ చాలా ఇరుగ్గా ఉంటాయి. నిజాం కాలం నుంచి ఉన్న పురాతన ఇళ్లు కూడా అక్కడున్నాయి. మారిన పరిస్థితులకు తగ్గట్లు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం అక్కడ కష్టం. అంతా ఆ ఇరుకు సందుల్లోనే ఉంటారు. దశాబ్దాలుగా వాళ్లకు అది అలా అలవాటైపోయింది. మరీ ముఖ్యంగా కమర్షియల్ ఏరియా కావటంతో కింద షాపులు పెట్టడం, పైన నివసించడం అక్కడ సర్వసాధారణం.
ఇలా ఇరుకైన ప్రాంతం కావటంతో ప్రమాద తీవ్రత పెరిగింది అంటున్నారు పోలీసులు. ఇలాంటి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక ఫైర్ సేఫ్టీ అలారం అయినా పెట్టుకోవాలని వారు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఏదో ఒక చోట ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. కుటుంబాలకు కడుపు కోత మిగులుస్తూనే ఉన్నాయి. అగ్నిమాపక దళం గతేడాది హైదరాబాద్ చుట్టుపక్కల 8,000కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఏడాది ఆ సంఖ్యను మరింత పెంచుతామంటున్నారు అధికారులు.